అందుకని రోజు చారు పెట్టుకుని రాత్రిపూట అన్నం తింటే 6 రుచులు తిన్నట్టే. ఏ పాషాణాలు తిన్నా అరిగిపోతాయి, చారుకు అంత శక్తి ఉంది. ఏమి తినకూడని పదార్థాలు, అజీర్ణ పదార్థాలు, కఠిన పదార్థాలు ఏం తిన్నా సరే చారు మాత్రం తింటే తాకూడదు, మళ్ళీ తినాలి, అన్నంలో వేసుకుని తినాలి. అది ఊరికే తాగితే మళ్ళీ కడుపులో గుడగొళ్ళు ఆడుతుంది. అది కొద్దిగా అన్నం కలుపుకొని శుభ్రంగా మెత్తగా కలిపేసి అందులో చారు వేసేసి ఒక్క బొట్టు నెయ్యి వేసుకోవాలి. బ్రాహ్మణ కాబట్టి చెబుతున్నా, మిగిలిన వాళ్ళు చెప్పరు ఈ విషయాలు, మాకే తెలుసు ఈ రహస్యాలని. ఒక్క బొట్టు వేసుకోవాలి, మరి పోసేయకూడదు గరిటె. ఇక్కడ ఒక్క బొట్టే. బూరులో అయితే కన్నం పెట్టి పోసేయాలి, ఏం ఇబ్బంది పడకూడదు, శుభ్రంగా పోసేయాలి. దాన్ని ముంచకపోతే మన ముంచుతుంది. అది చారులో పోయకూడదు, ఒక్క బొట్టు వేయాలి. ఆ ఒక్క బొట్టు వేస్తే బ్రహ్మాండమైన రుచి వస్తుంది. వేడిగా ఉండాలి చారు, చల్లారకూడదు. ఆ శుభ్రంగా వేడి చారన్న రోజు రాత్రి తినండి. 6 నెలలు అయ్యాక చూడండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని ఉండదు. మన ఆరోగ్య రహస్యం అదే.